నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు లక్షల కోట్లు దండుకున్న జగన్ పేదల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్న ఎమ్మెల్యే దేవినేని ఉమా కృతజ్ఞతా యాత్ర పేరుతో విద్యార్థుల్ని ఇడుపులపైకు తరలించారని ధ్వజం సివిల్స్ లో నగరానికి చెందిన విద్యార్థి హర్షవర్ధన్ కు 165వ ర్యాంక్ అవినీతి నిర్మూలనకు కృషి చేస్తారని వెల్లడి ఓటు హక్కుపై యువతకు అవగాహన అవసరం లోక్ సత్తా పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ సూచన సమాజంలో యువత చురుకైన పాత్ర పోషించాలని పిలుపు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి పేద ప్రజల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమా వైఎస్ జగన్పై విమర్శలు కురిపించారు. పరిటాల రవి హత్యకు కుట్ర పన్ని భాను మంగళకృష్ణను అడ్డు పెట్టుకుని జగన్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కృతజ్ఞతా యాత్ర పేరుతో విద్యార్థులను ఇడుపులపైకు తరలించడాన్ని ఉమా తప్పుపట్టారు. బందర్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై విమర్శలు గుప్పించారు. వైఎస్ హయాంలో కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా నియమించి స్వామివారి విలువైన వజ్ర వైఢూర్యాలను దోచుకున్నారని ఆరోపించారు. పరిటాల రవి హత్యకు కుట్రదారుడు జగన్ అని భాను మంగళకృష్ణులను అడ్డుపెట్టుకుని జగన్ అనేక సెటిల్మెంట్లకు పాల్పడ్డారని అన్నారు. లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకుని బెంగళూరులో రాజసౌధాలు నిర్మించిన జగన్ పేదలపై సవతి ప్రేమ నటించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. 1,00,000 కోట్లు దోచుకున్న దోపిడీ దొంగ అవినీతిపరుడు పరిటాల రవి హత్య కేసు కుట్రదారుడు ఇవాళ ఎవరైతే పరిటాల రవి హత్య జరిగిందో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఈ మంగళకృష్ణ ద్వారా ఈ భాను కిరణ్ ద్వారా పోలీస్ యంత్రాంగంలో ఒక ఐజీ ద్వారా ఇవాళ సిబిఐ కేసులను తప్పించుకొని బయటకు వచ్చినా మళ్ళీ సిబిఐ రీఎంక్వైరీ చేస్తే తప్పకుండా భాను కిరణ్ పాత్ర మంగళకృష్ణ పాత్ర 120B కాన్స్పిరేటర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర బట్టబయలవుతాయి. ప్రభుత్వం భాను కిరణ్ ఇస్తా ఉన్న సమాచారాన్ని ఆధారంగా చూసుకొని ఇమీడియట్గా సిబిఐ రంగంలో దిగాలి. అనంతరం మరో నాయకులు బోండా ఉమా మాట్లాడుతూ నగర ప్రజలపై భారం వేసే దిశగా స్పెషల్ అధికారి పాలన సాగటం విచారకరమని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇసుక కొరత కారణంగా నేడు భవన నిర్మాణ పనులు ఆగిపోయి కార్మికులు అర్ధాకలితో అవస్థలు పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తప్పనిసరిగా ఈ ట్యాక్స్ పెంపుని విత్డ్రా చేసుకోమని చెప్పి స్పెషల్ ఆఫీసర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి దీంట్లో జోక్యం చేసుకోమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్కి జిల్లా మంత్రి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెరిగి నిత్యావసర సరుకులు పెరిగి కిరోసిన్ గ్యాసు పెట్రోలు ఉప్పు పప్పు అన్నీ పెరిగి కూరగాయలు ఆకాశానంటే ప్రజలు భారంగా బతుకుతూ ఉన్నారు. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించమని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జాతీయ సివిల్ పరీక్షలో నగరానికి చెందిన హర్షవర్ధన్ 165వ ర్యాంకు సాధించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనూ ఈ ర్యాంకు సాధించినట్లు హర్షవర్ధన్ తెలిపారు. అవినీతి నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఆముదాల లంక గ్రామానికి చెందిన మండవ హర్షవర్ధన్ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. శుక్రవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో హర్షవర్ధన్ మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 165వ ర్యాంకును సాధించి తెలుగువారి కీర్తిని దేశవ్యాప్తంగా చాటారు. హర్షవర్ధన్ తండ్రి విష్ణువర్ధన్ జన్మస్థలం గుంటూరు జిల్లా ఆముదాల లంక గ్రామం. ఉద్యోగరీత్యా ఆయన ప్రస్తుతం ఐపీఎస్ జార్ఖండ్ రాష్ట్రంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. హర్షవర్ధన్ అతి చిన్న వయసులోనే పరివర్తన్ ఫౌండేషన్ అనే ఎన్జీఓ సంస్థను స్థాపించి పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ
తన తల్లిదండ్రుల ప్రోత్సాహం కారణంగానే ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అవినీతి నిర్మూలనకు కృషి చేస్తానని చెప్పారు. అండ్ ఇప్పుడు నాకు ఈసారి 165 ర్యాంక్ వచ్చింది. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అవుతుంది. సో నాకు దాని గురించి చాలా హ్యాపీగా ఉంది. దీనికోసం ఎవ్రీడే కొంచెం డెడికేటెడ్ ప్రిపరేషన్ కావాలి. అంటే ఎక్కువ టైం అని కాదు, డైలీ టార్గెట్ పెట్టుకొని ఎలా కవర్ చేసుకుంటామని అది మీట్ అవ్వాలి. అది ఎంత టైం అన్నా పట్టొచ్చు. సో టైం కాకుండా టార్గెట్స్ పెట్టుకొని చదువుతాం అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. అనంతరం హర్షవర్ధన్ తండ్రి విష్ణువర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేయాలని తన కుమారుడికి సూచించినట్లు చెప్పారు. ఒక టోటల్గా ఒక ఉన్నతమైన సంస్కారంలో మేము పెరిగామండి. అలాగే మా పిల్లల్ని అలా పెంచాము. డెఫినెట్గా ఈ రోజున కరప్షన్ చాలా పెద్ద సమస్య దేశానికి. కానీ అలా అనుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు బురజాలు కోవటం వల్ల వచ్చేది ఏముండదు. దానికి కొన్ని సిస్టమిక్ చేంజెస్ చేయాలి. తర్వాత అన్నిటికంటే ముందు యాటిట్యూడ్స్ మారాలి. డబ్బే సర్వస్వం అనుకునే యాటిట్యూడ్ మారి దానికి ఉన్నతమైన విలువలతో పాటు పిల్లలను పెంచడం నేర్చుకుని సరైన మార్గంలో నడిస్తే చాలా వరకు తగ్గుతాయి. మనకి రీసెంట్గా మీరు కూడా చూస్తుంటారు, మన ఎక్స్ ప్రెసిడెంట్ కలాం గారు ఆయన పిల్లలను కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే, నేను పెద్ద పెద్ద మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పింది, పిల్లలు కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో మీ మదర్ని హ్యాపీగా ఉంచండి, మీ ఫాదర్ని హానెస్ట్గా ఉండమని చెప్పి. ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని లోక్సత్తా అర్బన్ అధ్యక్షులు చుండూరు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. వివేకానంద యూత్ ఫోర్స్ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేటి సమాజంలో యువత చురుకైన పాత్ర పోషించవలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కృష్ణలంక నవభారత్ స్కూల్ నందు ఓటు హక్కుపై యువతకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వివేకానంద యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సును కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత పాల్గొన్నారు. మీడియాను ఉద్దేశించి లోక్సత్తా అర్బన్ అధ్యక్షులు చుండూరి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నేడు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు విలువను తెలుసుకుంటే అవినీతి నాయకులు అసెంబ్లీకి వెళ్లడం అవకాశం ఉండదని అన్నారు. పవిత్రమైన ఓటును ప్రలోభాలకు లోబడి దుర్వినియోగం చేయరాదని కోరారు. యూత్కు సరైన లీడర్షిప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఓటు ఎంత అమూల్యమైందో తెలియచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ముందుకు వచ్చిన వివేకానంద యూత్ ఫోర్స్ను రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవాలంటే ఆ ఓటు యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని కులాన్ని మతాన్ని వీటినేటిని కాదని ప్రతిభ వాళ్ళు చేసే పని ప్లానింగ్ను బట్టి నిర్ణయించుకుని ఓటు వేసుకుంటే మనం మంచి ప్రభుత్వాన్ని మంచి ఫలితాన్ని పొంది మన దేశం దీనికి ముందుకెళ్తుందని ఆశిస్తూ మీ అందరూ కూడా ఆ ఓటు ప్రాధాన్యం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓటు వేయడం మన ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తేనే అసెంబ్లీకి మంచివారు వెళ్తారు. మనం ఇక్కడ డబ్బు తీసుకుని మనవాడికో కులంకో మతంకో ఓటేస్తే అక్కడికి దుష్టులే వెళ్తారు. దుష్టుల పాలన దుష్టనగానే ఉంటుంది తప్ప మంచి ఉండదు. సో మంచి వాళ్ళని ఎన్నుకుంటే మంచి పాలన ఉంటుంది. సో దాని మీద ఓటర్లకి యూత్కి, ఎందుకంటే 100%లో 72% యూతే ఉందని రీసెంట్ సర్వేస్ తెలుపుతున్నాయి. సో అలాంటి యూత్ రేపు 2014 ఎన్నికలు కానీ రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో అలాంటి వారికి ఒక సెమినార్ లాంటిది ఇవ్వడం జరుగుతుంది. అన్నమాచార్య సంకీర్తన అకాడమీ ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన సంకీర్తనలను పలువురు గాయకులు కీర్తించారు. గత 2 సంవత్సరాలుగా అన్నమయ్య జయంతి నాడే నృసింహ జయంతి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లబ్బిపేట వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నమాచార్య జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అన్నమాచార్య సంకీర్తన అకాడమీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నమాచార్య నరసింహస్వామి వార్ల సంకీర్తనలు భక్తులను పరవశింపచేశాయి. తాళపాక అన్నమాచార్యుల వారి 604వ జయంతి ఉత్సవాలు 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిటీ తెలిపింది. ఈ ఉత్సవాలలో భాగంగా టీటీడీ కళ్యాణ మండపం నుంచి నగర సంకీర్తనలతో అన్నమాచార్యుల విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, అనిల్ కుమార్ల గాత్ర కచేరీ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.